మేడం. సార్ యాక్చువల్‌గా తాగుబోతులంతా నిజమే మాట్లాడతారు అని మేమెప్పుడు ఎక్కడొక్కడ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం సరదాగా. ఎస్ మేడం. అది నిజమా కాదా అనుకున్నాను. ఏమో ఈచ్ కేసు డిఫరెంటు. అందరూ మాట్లాడతారో లేదో నాకు తెలీదు గానీ, మీరిక్కడ కూర్చున్న కాడ నుంచి నిజాలే మాట్లాడుతున్నారు. అది తాగి మాట్లాడుతున్నారా? సహజంగానే మాట్లాడతారంటే మీకున్న సీనియారిటీకి మీరు తాగి నిజమే మాట్లాడుతున్నారు. అవునండి. క్లియర్. అవునండి. అవి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, అంటే ఒక నిజం మాట్లాడించాలంటే అన్‌కాన్షియస్‌లో ఉండాలనమాట ఒక వ్యక్తి. దీన్ని బట్టి క్లియర్‌గా ఏం అర్థమవుతుంది? మీరు చేసే మిస్టేక్ కింద లెక్క. ఎస్ మేడం. మీరు చేసే క్రైము మిస్టేక్ కింద ఎస్ లెక్క. మేడం. ఎస్ మేడం. మీరు జీవితాలు నాశనం చేసేయడం మిస్టేక్ కింద లెక్క. తాగి తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకొని మీ ఫ్యామిలీని మీద కొంచెం దూరం పెట్టుకున్నాను. దగ్గర రాని అదే చాలా దూరం అయ్యారు. మీరు చేసే పెద్ద పెద్ద క్రైమ్స్ మిస్టేక్ కింద మాట్లాడుతున్నారు. ఎస్ మేడం. నిజం మాట్లాడడం ఎంత ముచ్చటగా ఉందో పొరపాటు జరిగింది. ఆ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. మీ దృష్టిలో అది పొరపాటు మిస్టేక్ అని ఏవైతే మాట్లాడుతున్నారో తాగుబోతులంతా ఇలాగే మాట్లాడతారు. పొరపాటు వచ్చాను మేడం. అరే మీ తప్పు మీరు ఆయన తెలుసుకున్నారని చేయాలి మీరు నాకు అని వచ్చాను. సరే వినండి. మీరు చేసే మిస్టేక్స్ ని మీరు అది మిస్టేక్ క్రైమ్ అసలు మిస్టేక్ కూడా అనకూడదు. క్రైమ్సే అవి ఒక రకంగా. ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, డబ్బు మొత్తం వేస్ట్ చేసుకుంటూ పోవడం, విపరీతంగా తాగేయడం, అది ఎవరి మీద ఎఫెక్ట్ పడింది? మీ అలవాట్లు మీరు సర్వనాశనం అయినా ప్రాబ్లం లేదు. మీ భార్య మీ కొడుకు ఈరోజు తలదించుకున్నారు సొసైటీలో. ఆ సంగతి తెలుసా మీకు? 20 ఏళ్ల నుంచి వాడు పడుతున్నది నరకం కింద లెక్క. సో ఇంత వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ని పుట్టిన ఆ పిల్లోడి జీవితాన్ని సర్వనాశనం చేసావు నీ అలవాట్ల వల్ల. మీలాంటి తాగుబోతులందరూ అదే చేస్తున్నారు. దీనికి ఒక గవర్నమెంట్ లైసెన్సులు. ఎందుకంటే ఆ ఇన్కమ్ లేకపోతే గవర్నమెంట్ రన్ అవ్వదు ఈ రోజున. ఇక అటు బ్రాండ్లు కొన్ని అయితే ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోయి కూడా ఉంటాయి. రోజంతా కష్టపడి సంపాదించి ఇది తాగపోతే అమ్మో మాకు బాడీ పెయిన్స్ అండి మేము తాగపోతే బతకలేమని అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయారు. కొన్ని ఏరియాల్లో ఉంటుందండి అది ఫెస్టివల్ అకేషన్స్లో అన్కాన్షియస్గాను హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి. అది అలా 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 ఇక్కడ ఏది దొరికినా ముందు మత్తు రావాలనే సీన్కి వెళ్ళిపోయి తాగుడికి అలవాటైపోయి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పోయారు అనుకోండి, ఎవడికి లాస్ ఇక్కడ? నీ కొడుక్కి లాసు. జీవితంలో తండ్రి అనే పాత్ర ఉండదు. నీ భార్యకి లాసు. వీడో అనిపించుకోవాలి. వాళ్ళు తప్పు చేశారా వాళ్ళిద్దరు? కాదుగా. మీరు చేసిన తప్పుకి ఇలా పనిష్మెంట్లు అనుభవిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమవుతుందా? దయచేసి మీలాంటి తాగుబోతులకి మా రిక్వెస్ట్ అండి, తాగకండి. మీ వల్ల మీ కుటుంబాలు మీ మీద ఆధారపడిన వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు. మీ గురించి మాట్లాడితే 18 ఏళ్లలో 20 ఏళ్ళు తాగుతూనే ఉన్నావు. ఒక 2 నెలల నుంచి తగ్గించావు, క్వాంటిటీ తగ్గించి 90 mlకి వచ్చావు. దానికి మీరే ఒక ప్రిస్క్రిప్షన్ రాసేసుకున్నారు. ఏమో ఇది మేము కూడా విన్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినాక ఒక క్లారిటీ. కానీ 90 ml ఎంతో కొంత తాగపోతే నరాలు వీక్ అయిపోతాయి అంటే మనిషి బ్రెయిన్ పనిచేయదు అది ఇది. అదే నిజమేమో అనుకుంటాం. కాదండి. ఇప్పుడు ఇట్లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ మెడిసిన్ వచ్చింది. మెడిసిన్ 90 ml 60 ml కాదు. మెడిసిన్ విడిగా ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది. మెడిసిన్ వేసుకుంటే ఈ షివరింగులు తగ్గుతూ ఉంటాయి. అర్థమవుతుందా? డాక్టర్స్ కౌన్సిలింగ్లో డాక్టర్స్ ట్రీట్మెంట్కి వెళితేనే మీ మార్పు రియల్గా స్టార్ట్ అవుతుంది. మీ ప్రిస్క్రిప్షన్ మీరు రాసుకోకండి, డాక్టర్స్ రాయాలి వాటిని. అర్థమవుతుందా? మీరు మారారు అని నేను నమ్మట్లా. కానీ మీకంటూ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకు ఒక షెల్టరు, తిండి పెట్టించడం మా బాధ్యత. అది వరకే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం నేను లీగల్గా మాట్లాడాలంటే. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక మంచి పని చేశారు. నిజంగా ఆస్తి మీ దగ్గర ఉండుంటే మీరు ఇప్పటికీ తాగి రోడ్ల మీద పడతానే ఉండేవాళ్ళు. ఆస్తి కాస్త హారత కర్పూరం అయ్యేది. ఎక్కడో మీలో మానవత్వం ఉండే ఆస్తి మొత్తం వీళ్ళకి రాయడం వల్ల కనీసం ఇప్పుడు తిండి పెట్టండి అని మేము వీళ్ళని అడగగలుగుతాం. అర్థమవుతుందా? ఇన్ కేసు ఇలా పెట్టను అని ఎవరన్నా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళు మెయింటెనెన్స్ కేసు వేసుకోవడానికి అవకాశం ఉందండి. జెయింట్స్ మెయింటెనెన్స్ కేసులు వేస్తారు అంటారు కదా, ఇలాంటి కేసుల్లో కుదురుతుంది. నా ఆస్తి అంతా నా భార్య పిల్లలకి ఇచ్చానండి, నాకు ఇప్పుడు తిండి తినడానికి లేదు, నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని మెయింటెనెన్స్ కేసు వేసుకునే హక్కు మీలాంటి తండ్రులకు ఉంటాయి. అలానే ఇప్పుడు మిమ్మల్ని మెయింటెనెన్స్ వేసుకోమని చెప్పట్లా, మారని అంటున్నారుగా. మీలాంటి వాళ్ళు బయట ఎవరన్నా ఉండి ఇలా క్రూయల్గా రివర్స్ అయిపోతారు. వీళ్ళు మంచిగా ఉన్నారు, కొంతమంది క్రూయల్గా రివర్స్ అయిపోతారు. అలాంటి వాళ్ళు, అలాంటి హస్బెండ్స్ ఎవరన్నా కానీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇక మీ విషయానికి వస్తే ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకు మీకైతే ఫుడ్ హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే భార్య గౌరవంగా చక్కగా ప్రేమగా ఉండేదే హెల్దీ ఫుడ్. ఎప్పుడైనా హోటల్ నుంచో ఇంకో చోట ఆర్డర్ ఇచ్చేవి కాదుగా. అది ఆ తిండి ప్రొవైడ్ చేయగలిగామే అనుకోండి, మీలో మార్పు స్టార్ట్ అవ్వాలి. 3 months అబ్జర్వ్ చేసినాక డెసిషన్ తీసుకుంటా ఉన్నాం. ఇది మీ వైఫ్ని మీ అబ్బాయిని మేము మాట్లాడాలంటే
వాళ్ళ 25 సంవత్సరాల నరకానికి ఏదో ఒక రిలీఫ్ ఉండాలిగా. అవును. ఏం రిలీఫ్ ఇస్తారు మీరు? ఆస్తి ఇచ్చేయడం అనేది వాళ్ళ హక్కు తీసుకున్నారు. ఇప్పుడు ఏం రిలీఫ్ ఇస్తారు మీకు ఛాన్స్ ఇప్పించాలంటే? రిలీఫ్ అంటే తెలుసా? మీ ఆవిడని ఒప్పించుకోవాలి అంటే వాళ్ళకి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయమంటారు చెప్పండి. మీరు మీ ఆలోచనలు ఏంటి? మీ ఆవిడని ఒప్పించుకోవడానికి మీరు ఏం చేయగలరో చెప్పండి. కాలు పట్టుకోవడం తప్ప ఏం లేదు. అనుకుంటున్నారు అంటే మార్పుకి ఫస్ట్ పునాది ఇదే. భార్య కాళ్ళు పట్టుకోవడం తప్పే కాదండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు దేవుడు దేవతలతో సమానం. ఎవరు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం వల్ల సగం సమస్యలు తగ్గుతాయి. నేను మగాడిని నేను ఒప్పుకోను అంటే కుదరదు. పైగా మీరు పెద్ద క్రైములు చేసుకుంటూ వచ్చారు. మీలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది ఆవిడ మానవత్వం మీద, ఆవిడ యొక్క భార్య అనే స్త్రీతత్వం మీద ఆధారపడుతుంది తప్ప మేము ఫోర్స్ చేయలేం. మీరు ఒప్పించుకుంటే ఒప్పించుకోండి, నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. సరే ఎన్నిసార్లు పట్టుకున్నారు కాలు ఇలాగా? ఫస్ట్ టైం. నన్ను క్షమించమ్మా. అమ్మా ఉండమ్మా, భలేదానివి, అలా తొయ్యకూడదు, ఉండాలి. ఏమ్మా ఏం చేద్దాం? కూర్చోండి, మీరు కూర్చోండి. ఇంక ఇప్పుడు మేము అడుగుతాం. యాక్చువల్గా తాగే వాళ్ళు ఎప్పుడు బాగా తాగిన వాళ్ళంతా ఇట్లాగే ఓవర్ యాక్షన్ చేస్తారు. కాళ్ళు పట్టేసుకోమన్నా పట్టేసుకుంటారు, పేక్ కోసేసుకోమన్నా కోసేసుకుంటాం అంటారు, రోడ్ల మీదకి వెళ్ళి నాట్యాలు చేసేస్తుంటారు. అవన్నీ వేరు. కానీ ఇతను ఒక కరెక్ట్ స్టేజ్ని రికగ్నైజ్ చేసుకొని వచ్చాడు. ఓ ఇక్కడికి వెళ్తే నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది అని. అక్కడే అతనికి 20 మార్క్స్ పడినాయి. ఎక్కడెక్కడికో పిచ్చి పిచ్చిగా వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి మీ పరువులు తీయకుండా ఒక ప్రాపర్ కౌన్సిలింగ్లో ఒకవేళ అతనికి ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారేమో, లీగల్గా వెళ్ళాల్సి వస్తే మేమేమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయిస్తామేమో, ఇవి నమ్మి వచ్చాడు అంటేనే అతనిలో మార్పు స్టార్ట్ అయిందని నేను ఇక్కడ నమ్ముతున్నా. ఈ ఒక్క సీన్కి ఈ 20 ఏళ్ళ నరకానికి ఇంత పెద్ద స్టేజ్ మీద ఒక వైఫ్ కాళ్ళు పట్టుకోవడం అంటే పెద్ద పనిష్మెంట్తో సమానం. అర్థమవుతుందా? అది ఈ స్టేజ్ మీద మేము చేయించాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది, లీగల్ ప్రొసీడింగ్స్లో అతని ఆస్తి మొత్తం మీరు తీసుకున్నారు. మిమ్మల్ని రిక్వెస్టే చేస్తున్నాను, నేను లీగాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప డిమాండ్ చేయట్లా. అతనికి తిండి పెట్టడం, షెల్టర్ ఇవ్వడం మీ బాధ్యత, మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడం మీ బాధ్యత. సో ఇప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తానన్నప్పుడు మీరు చేయాల్సిన పని సపోర్ట్ ఇవ్వడం, తిండి పెట్టడం, షెల్టర్ ఇవ్వడం. ఒక రూమ్ సపరేట్గా ఉందన్నారు, ఆల్రెడీ హౌస్ ఉందట, అక్కడ ఉండండి, అక్కడ విడిగా ఉండండి సార్, ఇళ్ళలోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతాను, మా ఆవిడ పక్కన పడుకుంటానని అనే హక్కు మీకు లేదు. మీ ఆవిడ పర్సనల్గా యాక్సెప్ట్ చేసేదాకా ఆవిడ పక్కకి వెళ్ళే రైట్స్ మీకు లేవు. మీకు షెల్టరు, తిండి మాత్రం, ట్రీట్మెంట్ మాత్రమే మేము ఇప్పించగలుగుతాం. అమ్మా అది అతని హక్కు. నెక్స్ట్, ఇన్ని సంవత్సరాలలో మీరు ఎక్కడ డైవర్స్ కేసు వేయలే. అంత తిరుగుబోతూ అంత అక్రమ సంబంధాలు ఉన్న వ్యక్తిని వదిలేయాలని అనుకోలే. మీ ఆయన చనిపోతే ఇప్పుడు నువ్వు వేసుకున్నవన్నీ ఉంటాయా నీ ఒంటి మీద? ఉండవుగా. మరి ఉంచమంటావా చంపేయమంటావా అతన్ని? మారతారేమో మారకపోతే ఏం చేద్దాం? మనం ట్రీట్మెంట్ ఇప్పించకపోతే చచ్చిపోతాడు. ఆల్రెడీ పోసే వాళ్ళంతా అయిపోయారు, ఫిల్టర్ అయిపోయింది, తిండి పెట్టేవాళ్ళు పోయారు, ఎవ్వడూ లేడు ఇప్పుడు మీ ఇద్దరు తప్ప అక్కడ. ఇప్పుడు మీరు విలనిజం చూపిస్తానంటే ఆయనకి మనకి తేడా ఏముంది? మనకు ఆస్తి ఇవ్వకపోతే విలనిజం చూపించండి. మిమ్మల్ని నేనేమన్నా, ఆస్తి ఇచ్చాడు, ఈరోజు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తింటున్నాం కదా. ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, భరించారు. కనీసం ఇప్పుడు ఆయన స్టేజ్కి ఆయన్ని మార్చడానికి మనం ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? నీకు మ్యారేజ్ అవ్వాలి, అవునా? మీ నాన్నగారు ఇలా తిరుగుతూ ఉంటే మీకు మీ ఆవిడ నేను రెస్పెక్ట్గా చూస్తుందా? మీకు భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఆయనకి ఇంకొక అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయమని చెప్పట్లా, మారాడు అని మీరు నమ్మేదాకా. ఆయన మారాలి అంటే బేసిక్ స్టెప్, ఆయనకి ఫుడ్ ప్రాపర్గా ఉండాలి. ఫుడ్ వండి పెట్టండి, ఆయనకు సపరేట్ రూమ్ ఇచ్చేయండి. ఆయన మారటానికి హాస్పిటల్కి పంపించడానికి చేయాల్సిన ఫెసిలిటీస్ చూసుకోండి. ఇన్ కేస్ మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా చూడండి. ఆటోమేటిక్గా ఆయనలో చేంజ్ వస్తుంది, వేరే గతి లేదు. మైనస్ డౌన్ ఏంటి అనేది జీవితంలో చూసేస్తాడు ఆయన. ఇప్పుడు మీరు తప్ప ఆయనకి మార్గమే లేదు. ఏమ్మా మీరు చెప్పాలి, మీ అబ్బాయి ఆల్రెడీ సపోర్ట్ చేస్తాడు, మాకు అర్థమవుతుంది. మారడమ్మా, రెండో ఛాన్స్ ఇచ్చినాం, ఒకసారి మారతానని చెప్పి సరిగా 2-3 సార్లు, ఈసారి మమ్మల్ని నమ్మి ఇవ్వండి. వేదిక మీద ఇంతమంది ఉన్నాం కదమ్మా, మమ్మల్ని నమ్మి ఇవ్వండి అమ్మా. మీకు ఇప్పుడు మీరు ఎవరైనా అన్నారు అనుకోండి, నేను ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేయాలా, పదండి సార్ కేసు వేద్దాం, మెయింటెనెన్స్ కేసు అని చెప్తున్నారు కదా. సరేనమ్మా, ఒకసారి నెలకి 50,000 ఇవ్వడం కంటే ఆయనకి ఏదో ట్రీట్మెంట్లు ఇప్పించుకోవడం బెటర్ కదా. మీకు రెంట్లు అవన్నీ గట్టిగానే వస్తున్నాయి, ఇక్కడేదో అన్నీ తీసేసి వచ్చావు కానీ. అర్థమవుతుందా? హక్కుగా వసూలు చేసుకోమంటావా, బాగా చూస్తావా? ఇప్పుడు నుంచి మీరు ప్రేమగా చూడండి, మీ వెనకాల మేము ఉంటాం కదమ్మా. ఈరోజు ఇప్పటిదాకా మీరిద్దరూ మాట్లాడేది వేరు, ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పింది ఆయన వినాలి. అర్థమవుతుందా? ఏం సార్ ఏమంటారు?
సరే అమ్మా, ఇంకా ఈ ఛాన్సులు మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో రావు. చేయను. మీరు ఎక్కడో అదృష్టం బాగుండి ఇక్కడ ఆస్తి పెట్టారు కాబట్టి మేము వీళ్ళని అడగలుగుతున్నాం తప్ప ఇలా అన్ని కేసుల్లో కుదరదు. చేసు. బెటర్ ఆప్షన్ అన్న, కనీసం తండ్రి అయితే కావాలి కదమ్మా, ఉండాలి, పెళ్ళి అయ్యే వరకు బతుకున్నంత వరకు చూసుకుందాం. ఓకేనా సార్? బెటర్ ఆప్షన్. ఓకే, ట్రీట్మెంట్కి వస్తే మనం తప్పకుండా తీసుకెళ్ళండి నన్ను. అది సుబ్బారావు గారు, ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. జాగ్రత్త. ఉన్నా సార్. ముగ్గురు కలిసి వెళ్ళండి. ఓకే అమ్మా, జాగ్రత్త. కలిసి వెళ్ళండి అమ్మా, కలిసి వెళ్ళండి. జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి సుబ్బారావు గారికి చక్కగా చెప్పారండి. వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ కలిపి పంపించారని అంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.